స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, పరలోక ఆహ్వానానికి ఎస్ అని జవాబిచ్చిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె మరియ తల్లి. లూకా సువార్త 1వ అధ్యాయం 34 నుండి 38 వచనాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, దేవుని ఆహ్వానము, దేవుని కృపని, ఉద్దేశాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుడికి జవాబిచ్చిన స్త్రీగా, అవును అని చెప్పిన స్త్రీగా మరియ తల్లిని మనం చూస్తున్నాం. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తుంటున్నప్పుడు చాలా విషయాలు మనం విడిచిపెట్టలేకపోతుంటాం. అంటే కొద్దిగా విధేయత చూపిస్తాం, కొన్నిట్లో విధేయత చూపించలేకపోతాం. కొన్ని ఎస్ అంటాం, కొన్ని నో అంటాం. పిల్లరా, మనకేం కావాలో దేవుడు అది చేస్తే మంచిది అని మనం అనుకుంటాం, కానీ దేవుడికి ఏం కావాలో అది మనం చెయ్యాలి అని చెప్పి చాలాసార్లు మనం ఆలోచన చేయం. పిల్లరా, చాలాసార్లు మన ప్రార్థనలు ఎట్లుంటుందంటే, ప్రభా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నువ్వు నాకు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ మరియ తల్లి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే పిల్లరా, ఆమె ఏమీ అడగలేదు. పరలోకం నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. ఫియాత్, ఆమెన్, లెట్ ఇట్ బి డన్, జరుగునుగాక అని చెప్పి ఆమె జవాబు చెప్పిందండి. పరలోకం పిలిచింది, అవును అని మరియ తల్లి జవాబు చెప్పింది. పిల్లరా, ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే ఆ ఒక్క అవును అనేది మానవాళి చరిత్రను మార్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె చూపించిన విధేయత ద్వారా వాక్యమై ఉన్న దేవుడు శరీరము దాల్చి పిల్లరా రక్షకుడుగా ఈ లోకానికి రావటానికి పిల్లరా ఆమె తన్ను తాను సమర్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒక్క నిమిషం ఆలోచించండి. మన జీవితాల్లో చాలా ఏరియాస్ మనం ఇంకా దేవుడికి మనం సమర్పించలేం. కొంతమంది రీల్స్ చూస్తూనే ఉంటారు, ఇంకా కొంతమంది సినిమాలు చూస్తూనే ఉంటారు. అన్నీ బాగుంటాయి, ఇది ఒక్కటి వదిలిపెట్టాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వేరే వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. అది వదిలిపెట్టాలంటే అది వాళ్ళకు సాధ్యం కాదు. అంటే ఆ ఏరియా మాత్రం అన్టచ్డ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఏరియా మాత్రము దేవుడికి సమర్పించలేకపోతుంటారు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరియ తల్లి ఎస్ అని చెప్పింది, ఫియాత్, జరుగునుగాక అని చెప్పింది. దేవదూతను భయపడి కాదు. అంటే రిలక్టెంట్గా కొన్నిసార్లు మనం ఇంకా మనకు తప్పదు కాబట్టి మనం చేస్తుంటాం కదండి. తప్పదు గనక ఆమె చేయడం కాదండి. లేకపోతే దేవదూతను చూసి అమ్మో అని భయపడి ఆమె చేయలేదండి. ఆమె ఎస్ అని చెప్పింది ఏంటంటే, ఆ ఫియాత్ అనే ఒక మాట, నీ మాట చప్పున జరుగునుగాక అనే ఆ మాట, ఆ వాక్యము ప్రిలరా ఎక్కడి నుండి వచ్చిందంటే అది విశ్వాసంలోంచి పుట్టింది. ప్రిలరా, ఇది అందరూ చేయలేరు. సర్వ సృష్టి ఈ మాట కోసం ఎదురు చూస్తుంది. పిల్లరా, అది ఆ మాట ప్రతిధ్వనిచ్చింది. మన వాక్యంలో మనం చూస్తే ఏదేను తోటలో పాపం ఆరంభమైంది. పిల్లరా, ఆరంభమైనప్పుడు దేవుడు ఏవమ్మను ఆదామును అక్కడి నుంచి గెంటి వేసి ఆ ఏదేను తోట తలుపులు మూసివేసినట్లుగా, ద్వారాలు మూసివేసినట్లుగా మనం చూస్తున్నాం వాక్యంలో. అయితే ప్రియ సహోదరి, మరియ తల్లి చెప్పిన అవును అనే ఆ మాట ఏదేను తోట ద్వారాలని ఆమె తెరిచింది. పరలోకం నుండి ప్రభు ఈ లోకానికి రావటానికి ఒక ద్వారముగా ఆమె మార్చబడ్డది. పిల్లరా, ఎస్ అని చెప్పడానికి కావాల్సిందేంటో తెలుసా? ధైర్యం కావాలి, నమ్మకం కావాలి, సంపూర్ణమైన సమర్పణ కావాలి. పిల్లరా, అటువంటి సమర్పణ జీవితం కలిగిన స్త్రీగా మరియ తల్లిని మనము చూస్తున్నాం. పిల్లరా, ఆమె ఎస్ అని చెప్పడానికి మనం ఇంతకుముందు చూసాం కదండి, భయముతోనో లేక
ఇంకా తప్పదు అనో ఆమె చెప్పలేదు, విశ్వాసం నుండి ఆమె చెప్పింది. ఆ విశ్వాసంలోకి అవును ఫియాత్ అని ఆమె చెప్పడానికి ఏమి ఆమెను నడిపించింది అని మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అనంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుండి 37 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. అంటే ఆ విశ్వాస ప్రయాణంలోకి ఆమె అవును అని చెప్పడానికి ఏది ఆమెకి దోహదపడ్డది, ఏది ఆమెను నడిపించింది అని మనం చూస్తే ఇవి మనని నడిపించాలి. పరలోకం నుంచి ఒక సందేశం వచ్చింది, ఒక వాగ్దానం నీ జీవితంలో ఉంది. మరి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మరియ తల్లి అడుగుజాడలలో ఆ మార్గంలో మనం కూడా నడవాలి. ఈరోజు యేసు ప్రభుని కన్న ఒక తల్లిగా సర్వేశ్వరుని మాత అంటున్నాం, మనం రక్షకుని మాత అని మనం పిలుస్తున్నాం. ప్రిలరా, ఈరోజు రక్షకుని మాతగా సర్వేశ్వరుని ఒక మాతగా కాదు, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తే మరియ తల్లి అడుగు జాడల్లో మనము నడుస్తూ దేవుడు మనకు మన కుటుంబాలకి ఇచ్చిన వాగ్దానం, దేవుని మాటనే ఆమె గర్భం ధరించింది, వాక్యమే శరీరధారిగా పుట్టాడు. అంటే ప్రియబిడ్డ, ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క మాట మన లోపల నెరవేరాలి. ఎలాగైతే యేసు ప్రభు శరీరధారిగా లోకంకి వచ్చాడో అలాగే ప్రతి ఒక్క మాట మన జీవితంలో అది నెరవేర్చబడాలి. ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే మరియ తల్లి అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఆమె అనింది దేవదూతతో, ఇదిగో నేను పురుషుణ్ణి ఎరగను కదా, మరి ఇది ఎట్లా సాధ్యము అని చెప్పి మరియ తల్లి దేవుణ్ణి ప్రశ్నించింది. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, నేను నీకు పరిష్కారం చూపిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఇదిగో నాకు వస్తుంది కొద్దిదే కదా, మరి ఎలా దేవుడు నన్ను పైకి లేపుతాడు అనే ఒక ప్రశ్న నీ మనసులో ఉండొచ్చు. నా బిడ్డలు ఏం చదవరు కదా, మరి నీ బిడ్డలు నేను దీవిస్తాను అని దేవుడు చెప్పాడు కదా, మరి ఎలా దీవిస్తాడు అనే ఒక ఆలోచన నీకు ఉండొచ్చు. నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే నేను ఇలాంటి ఒక భయంకరమైన అనారోగ్యంతో ఉన్నాను కదా, మరి నా దగ్గర కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవడం నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏమి లేదు, నన్ను ఎలా దేవుడు నన్ను ఇక్కడి నుంచి పడక నుంచి లేపుతాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో ప్రియబిడ్డ. కానీ దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే మరియ తల్లి ఒక మాట అడిగింది, ఇది ఎలాగ జరుగుతుంది అని ఆమె ప్రశ్నించింది. ఎలా జరుగుతుంది అని నీ మనసులో ఒక ప్రశ్న ఉంటే అది అవిశ్వాసానికి సూచన కాదు. ఇక్కడ మరియ తల్లి అవిశ్వాసముతో అడగలేదండి, ఆమె వివేకముతో ఆ ప్రశ్న అడిగింది పిల్లరా. అప్పుడు దేవదూత ఆమెకు చెప్పిన రెండవ మాట ఏమిటి అంటే మనం చూస్తున్నాం లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అందుకు ఆ దూత ఇట్ల నేను పవిత్రాత్మ నీ పైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఇది ఎలా జరుగుతుందంటే ఆ దేవత చెప్తున్నమ్మా ఇది జరుగుతుంది ఎలా అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది అని జవాబు చెప్పాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఉన్న వాగ్దానం, నీ కుటుంబంలో మార్పెట్లు వస్తుంది, బిడ్డల్లో మార్పెట్లు వస్తుంది, ఈ సమస్య నుంచి నేను ఎట్లా విడుదల పొందుకుంటాను, ఈ ఊబిలోంచి నేను ఎలా బయటికి వస్తాను అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఆ రోజు మరియ తల్లిపైకి దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ శక్తి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిపైకి దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో కార్యం చేస్తాడు అని చెప్పి ఆ దూత అష్యూరెన్స్ ఇస్తున్నాడు పిల్లల. ఆ దూత ఒక పరిష్కారం చెప్తున్నాడు. పిల్లల, ఈరోజు నా సమస్యకు పరిష్కారం ఏంటి అని అనుకుంటుంటే పరిష్కారం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకమే అన్ని సమస్యలకు పరిష్కారం. అందుకే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన 1వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, నీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ మగు వరకు కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. చూడండి, కొంతమందిని బాగు చేయడానికి మనం ట్రై చేస్తాం, 2 మాటలు చెప్తాం, 3 మాటలు చెప్తాం, తర్వాత ఏం చేస్తాం తెలుసా? గివప్ చేసేస్తాం. వీళ్ళు మారరు, వేస్ట్, వీళ్ళకి చెప్పడం వేస్ట్ అంటాం, మన సమయం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్ అని చెప్పి మనం గివప్ చేసేస్తాం, వదిలేస్తాం ప్రిలరా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇంతటి మంచి పనిని, ఏ మంచి పని అయితే దేవుడు నీలో ఆరంభించాడో ప్రియబిడ్డ, ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో, నువ్వు దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో దేవుని వాక్యం ఏమంటుందంటే ఏ కార్యమైతే దేవుడు నీలో ఆరంభించాడో
అది పరిపూర్తి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని పౌలు గారు నమ్ముతున్నారు. బైబిల్లో రాయబడింది. అది నీవు నేను కూడా నమ్మాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే అది పరిపూర్తి చేసేంత వరకు ఆయన తన కార్యం కొనసాగిస్తూ ఉన్నాడంట. చూడండి, ఒక బిల్డింగ్ కడుతుంటున్నప్పుడు లేక ఎక్కడైనా రోడ్స్ చేస్తున్నప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అక్కడ పెడతారు. అంటే చుట్టంతా కట్టేస్తారు, ఏం కనిపించదు, మట్టి కుప్పలు చెత్త మొత్తం అక్కడ కనిపిస్తుంటుంది. కానీ మనకు తెలియకుండానే అక్కడ పని జరుగుతూ ఉంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు, ఎటు చూసినా దారి లేక అలా నీ కంటికి ఏ దారి కనిపించట్లేదేమో, కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన కార్యం చేస్తున్నాడు అనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు ప్రియ సహోదరి. ఆయనే మొదటివాడు, కడపటివాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆరంభించిన దేవుడు, దాన్ని తుదముట్టించే దేవుడు మన యేసు ప్రభు. కనుక మరియ తల్లి ఎలాగైతే నమ్మిందో ప్రిలరా, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుందని నమ్మిందో, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఆరంభించిన కార్యం ఆయన ముగిస్తాడు. మూడవదిగా ఈ దేవదూత తల్లి మరియతో చెప్పిన సంగతి ఏంటో తెలుసా? అమ్మా, ఇది ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది అని దేవదూత జవాబిచ్చాడు. మూడోదిగా ఆయన ఏమన్నాడంటే, చూడు, నీ బంధువైన ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలు, ఆమె గొడ్రాలు, కానీ ఆమె గర్భం ధరించింది, ఇది ఆమెకు 6వ మాసము అని చెప్పి దేవదూత పిల్లరా ఒక కన్ఫర్మేషన్, అంటే ఒక సూచన, ఒక సాక్ష్యం అని చెప్పాలి, ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే పిల్లరా, ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు బలపరచబడతారు. ఒకరి జీవితంలో దేవుడు కార్యం, సాక్ష్యాలు చెప్తారు కదండి, అది వింటున్నప్పుడు ఎస్, దేవుడు నా జీవితంలో కూడా ఇలా చేస్తాడని చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. అది విన్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. కనుక మరియ తల్లితో దేవదూత ఏం చెప్తున్నాడంటే, లేకపోతే అది చెప్పాల్సిన అవసరం లేదండి. వాక్యం ఏమంటుందంటే, ఇదిగో నీ బంధువు గర్భం ధరించింది అని చెప్పినప్పుడు ప్రిలరా, అది మరియ తల్లిని ఇంకా బలపరుస్తుంది. చూడండి, వాక్యం ఏం పలుకుతుందంటే, బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనం చూస్తున్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామంటే, అయ్యా అబ్రహామును దీవించినట్లుగా నన్ను దీవించు, దావీదును దీవించినట్లుగా నన్ను దీవించు, మోషను దీవించినట్లుగా నన్ను దీవించు, పేతు గారిని దీవించినట్లు దీవించు అని చెప్పి మనం అడుగుతుంటాం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏ ఆశీర్వాదాలు అయితే వాళ్ళు పొందుకున్నారో అది మనం విన్నాం, మనం చదువుతున్నాం. కనుక అది నా జీవితంలో జరగాలి అని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే పిల్లరా, ఇక్కడ వాక్యం ఏం జరుగుతుంది అనంటే, నిన్ను బలపరచడానికి నీ చుట్టూ అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ రోజు మరియ తల్లి చుట్టూ కూడా ఎలిజబెత్ అమ్మని గురించి, ఆమె గర్భం ధరించిన విషయం గురించి దేవదూత మరియ తల్లికి చెప్పటము మనం చూస్తున్నాం. పిల్లరా, పరలోకం నుండి ఒక డిక్లరేషన్, ఒక మాట ఇవ్వబడ్డది. ఆ మాట ఏంటంటే మనం చూస్తున్నాము లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఫుల్ స్టాప్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి దేవదూత మరియ తల్లికి చెప్పారు పిల్లరా. అప్పుడు మరియ తల్లి ఎస్, విధేయత దేవుడికి చూపించినప్పుడు నా ద్వారా దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు అనే విశ్వాసంలోకి ఆమె నడిపించబడ్డది. అందుకనే ఆమె ఏమంటుందంటే, ఫియాత్, నీ మాట చెప్పున జరుగునుగాక అని చెప్పి దేవదూత ఇచ్చిన ఆ సందేశం దేవుని చిత్తం జరగటానికి, తను తాను సమర్పించుకోవటానికి సహాయం చేసింది పిల్లరా. ఎప్పుడైతే మరియ తల్లి ఎస్ అని చెప్పిందో, పరలోకము భూలోకము ఒకటైంది పిల్లరా. ఆదిలో ఉన్న వాక్యం, దేవుని దగ్గర ఉన్న వాక్యం మరియ తల్లిలోకి, మరియ తల్లి హృదయంలోకి ప్రవేశించింది పిల్లరా. వాక్యం ఏమంటుందంటే, ఇది ఎలా సాధ్యం అని మనం చూస్తే, నేను ప్రభు దాసురాలను అంటుంది మరియ తల్లి. ప్రభు దాసురాలను అని చెప్తుంది పిల్లరా. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం ఏం పలుకుతుందంటే, గర్విష్ఠులని దేవుడు ఎదిరించి వినయాత్ములకి ఆయన తన కృప చూపుతాడంట. ప్రియబిడ్డ, నేను ప్రభువు దాసురాలను అంటుంది. తన్ను తాను తగ్గించుకుంటుంది.
ఎక్కడ తగ్గింపు ఉంటుంది అంటే, తగ్గింపు అంటే ఒక బలహీనత కాదు ప్రియులారా, అది హృదయం యొక్క బలం. ఒక మనిషి తగ్గించుకుంటున్నాడంటే వీళ్ళకి ఏం చేత కాదు అని మనుషులు అనుకుంటారు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, ఎప్పుడైతే మనిషి తాను తగ్గించుకుంటాడో, తగ్గించుకోబడుతున్న మనిషి హెచ్చింపబడతాడు అని వాక్యం తెలియజేస్తుంది. దానికి సాక్ష్యమే మరియ తల్లి జీవితం. ఆమె ఏమంటుందంటే, నేను ప్రభు దాసురాలను అని చెప్తా ఉంది. అయితే ఈరోజు ఎక్కడ వినయం ఆరంభమవుతుందో అక్కడ అద్భుతాలు ఆరంభమవుతాయి. ఎక్కడైతే ఒక మనిషి తను తగ్గించుకోవడం ఆరంభిస్తాడో అక్కడ దేవుని కృప విస్తారంగా పనిచేయటం ఆరంభమవుతుంది ప్రియులారా. మరియ తల్లి జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న పాఠాలు ఇవి. రెండోదిగా మనం చూస్తే ఆమె ఏమంటుందంటే, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక, నీ మాట చొప్పున జరుగునుగాక. ప్రియులారా, ఇది ఒక విశ్వాసుల భాష. గమనిస్తే ప్రియులారా, బైబిల్ చదివే వాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళ భాష వేరేలాగా ఉంటుంది, బయట మాట్లాడుతున్నప్పుడు వేరేలాగా ఉంటుంది. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అసలు వీళ్ళకు విశ్వాసమే లేదు అని అనిపిస్తుంది. ఎలాగంటే హృదయంలో ఏముంటుందో అదే నోరు మాట్లాడుతుంది. విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం కలిగిన మాటలే వస్తాయి, కానీ అవిశ్వాసం ఉన్నప్పుడు అవిశ్వాసం ఉన్న మాటలే వస్తాయి. అంటే తను చెప్తున్న మాట ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం ఇలా తెలియజేస్తుంది, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పిల్లరా, ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆమెకు ఎటువంటి సందేహము లేదు. నిస్సందేహంగా ఉండుట అని వాక్యం. విశ్వసించటం అంటే ఏదైతే నిరీక్షిస్తున్నావో ఇది జరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేదే విశ్వాసం. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, నీ హృదయానికి అర్థం కాదు. బట్ స్టిల్ ప్రిలరా, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే దాన్ని మనం నమ్మేటట్లు చేస్తుంది. అటువంటి విశ్వాసమే తల్లి మరియకు తన హృదయంలో ఉంది ప్రిలరా. విశ్వాసము ఎక్కడ ఆరంభమవుతుందంటే, ఒక మనిషి ఎస్ అని చెప్పినప్పుడు దేవుడికి, అప్పుడు విశ్వాసము మన జీవితంలో మెల్లిగా వృద్ధి చెందుతుంది ప్రియులరా. నీ మాట చొప్పున జరుగునుగాక అనే మాట మనం చూస్తున్నాం. నీ మాట చొప్పున జరుగునుగాక. ప్రియులరా, తను తాను ఆమె దేవుడికి సమర్పించుకుంటుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, అయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని మనం చూస్తున్నాం. నేను పురుషుణ్ణి ఎరగను కదా, ఇది ఎలా జరుగుతుంది, దీని తర్వాత ఏమవుతుంది అని ఏ ఆలోచనలు కూడా ఆమెకు లేవండి. అంటే ఆమె ఇమోషన్స్ ద్వారా నడిపించబడట్లేదు. చాలాసార్లు మనము ఇమోషన్స్ ద్వారా, పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, ఒత్తిడి ద్వారా మనం నడిపించబడతాం. కానీ ప్రియులరా, ఇక్కడ మరియ తల్లిని చూస్తే ఆమె ఆలోచన ద్వారా ఆమె నడిపించబడట్లేదు, కానీ ఆమె దేవుని యొక్క స్వభావము పైన, ఆయన మాట పైన ఆధారపడుతుంది. నీ మాట చొప్పున జరుగునుగాక అని తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ఈ ఫియాత్ అనే మాట మనకేం నేర్పిస్తుంది? మరియ తల్లి నీ మాట చొప్పున జరుగునుగాక అని ఎస్ అని జవాబిచ్చింది. అయితే మరియ తల్లి జవాబు మనకేం నేర్పిస్తుంది అని మనం చూస్తే పిల్లరా, ఎప్పుడు విశ్వాసం ఎదుగుతుంది? చాలామంది అనుకుంటారు కదా, నేను విశ్వాసంలో ఎదగాలి సిస్టర్ అంటుంటారు. విశ్వాసంలో మనం ఎప్పుడు ఎదుగుతామంటే ప్రియులరా, దానికి కావాల్సింది ఏంటో తెలుసా? సమర్పణ, సరెండర్ చేసుకోవాలి. రోమిల్ రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం ఇట్లా పలుకుతుంది, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని కనికరమును బట్టి మిమ్మును నేను బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్పి వాక్యం మనం చదువుతున్నాం. అంటే పిల్లరా, ఇది పరిశుద్ధము, దేవునికి ప్రీతికరమైన సజీవ యాగం అంట. అదేంటి? మనల్ని మనము దేవునికి సమర్పించుకోవటం. తల్లి మరియ తను సమర్పించుకుంటున్నప్పుడు లోకం గురించి ఏమి ఆలోచించలేదు. లేకపోతే నేను వెళ్ళి మా అమ్మని అడుగుతా, నాన్నని అడుగుతా, భర్తను అడుగుతా, వాళ్ళని అడుగుతా, లేకపోతే ఎవరినో ఒకరిని అడుగుతా అని ఆమె ఏం చెప్పలేదండి. అక్కడక్కడ ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అని తన్ను తాను పరిపూర్తిగా ఆమె సమర్పించుకుంది.
సమర్పించుకున్నప్పుడే పిల్లరా విశ్వాసం వృద్ధి చెందుతుంది, విశ్వాసం ఎదుగుతుంది. విధేయత మనల్ని పిల్లరా దేవుని వాగ్దానంలోకి మనం నడిపిస్తుంది. మరియ తల్లి అవును అని చెప్పింది కాబట్టే రక్షణ, మోక్షపు వాకిలి అని మనం పిలుస్తుంటాం. రక్షణకు ద్వారం తెరవబడ్డది. ఈరోజు ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు దేవుడికి ఎస్ అని నువ్వు చెప్తే నీ ద్వారా నీ గృహానికి ద్వారం తెరవబడుతుంది. అద్భుతాలు నీ గృహంలో ఆరంభమవుతాయి. ఒక సంఘములో ఒక విశ్వాసి దేవుడి కోసం ఎప్పుడైతే అయ్యా నేనున్నాను అని చెప్తారో, ఎస్ నీ చిత్తం జరుగునుగాక అని చెప్తారో, వారి ద్వారా దేవుడు తన కార్యాలు చేయటము ఆరంభిస్తాడు ప్రియులరా. అందుకే వాక్యం ఏమంటుందంటే విధేయత. నేను ఈ వాక్య ఆరంభంలో చెప్పినట్లు అంటే కొన్ని విషయాల్లో మనం విధేయత చూపిస్తామండి. కొన్ని విషయాలలో మనం విధేయత చూపించాం. మనకేది ఇష్టమో అది మనం చేస్తూ ఉంటాం. కానీ విధేయత సగము దేవుళ్ళో సగము మనుషులకు కాదు ప్రియులరా. ఎప్పుడైతే పరిపూర్ణమైన విధేయత మనం చూపిస్తామో అప్పుడు దేవుని ప్రణాళికకు మనం సహకరిస్తామో దేవుడు మన జీవితంలో అద్భుతము చేస్తాడు. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అది నీవు నేను స్వశక్తితో సంపాదించేది ఏది కాదు ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన జీవితంలో మనం జరుగుతుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒక వ్యక్తిలోని అర్హతలు లేక ఒక వ్యక్తిలోని గొప్పతనాలు కాదు దేవుడు చూసేది. విల్లింగ్నెస్, ఇష్టపూర్వకంగా అయ్యా నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ఇష్టం అని ఎవరైతే ఆ ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గరకు వస్తారో ప్రియులరా అట్టివారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. గలతీ రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, మీరు ఆత్మ ద్వారా నడిపించబడిన వారైతే శారీరక వాంఛలకు మీరు లొంగిపోరు, శారీరక వాంఛలు మీ లోపల పనిచేయవు అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఎలాగైతే మరియ తల్లి ఎస్ అని చెప్పిందో 2 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం ఇలా పలుకుతుంది, దేవుని వాగ్దానములన్నిటినీ ఆయనే అవును అని సమాధానం. అంటే దేవుని వాగ్దానాలన్నిటికీ క్రీస్తు ప్రభువే అంటే ఆయనే అవును అని సమాధానం. ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము మన ఆమేన్ పలుకుదుము. అన్ని వాగ్దానాలు క్రీస్తు ప్రభులో అవును అని మనము చూస్తున్నాం ప్రియులరా. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎస్ అనే ఆ పదానికి, అవును అనే ఆ పదానికి ఎంత శక్తి ఉందో మనం చూసాం. పరలోకం భూలోకంతో కలిసింది, రక్షణకు ద్వారాలు తెరవబడ్డాయి. మరియ తల్లికి వచ్చిన ధన్యత ఏంటి అంటే వాక్యధారి అయిన స్వయంగా యేసు ప్రభునే రక్షకున్నే తన గర్భములో ధరించి అంతటి గొప్ప ధన్యత తల్లి మరియకు లభించింది. ఈరోజు ప్రియబిడ్డ, మరి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు నీకు? దేవుడు ఏ వాక్యము నీలో నెరవేరుస్తానన్నాడు? అది నీ లోపల నెరవేర్చబడాలి అని అంటే సగం లోకంలో సగం దేవునిలో కాదు, కానీ పరిపూర్తిగా ఎస్ అవును ఫియాత్ అని మనం పలకాలి. ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్తిగా నేను సమర్పించుకుంటున్నాను ప్రభా. నీకు ఇష్టం లేనిది ఏదేది నా లోపల ఉందో ప్రభా అవన్నీ తొలగించి నీకు ఇష్టమైన బిడ్డలాగా నన్ను తయారు చేయి ప్రభా. నీ చిత్తం నా లోపల జరుగునుగాక, నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మరియ తల్లి అంటే నాకు చాలా ఇష్టము అని చాలామంది చెప్తూ ఉంటారు ప్రియులరా. అయితే ఈరోజు చేయాల్సింది ఏంటో తెలుసా? మరియ తల్లి చేసిన ప్రార్థన మనం చేయాలి. మరియ తల్లి చెప్పిన మాట మనం చెప్పాలి. నీ చిత్తమే నీ మాట చెప్పునే జరుగునుగాక అని నువ్వు ప్రతిసారి ఎస్ అని నువ్వు చెప్తున్న ప్రతిసారి నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావు. దేవుడికి నువ్వు దగ్గర అవుతున్నావు. దేవుడికి నువ్వు దగ్గర అవుతున్నావు అంటే లోకం నిన్ను విడిచిపెడుతుంది, లోకం నీకు దూరం అయిపోతుంది, చీకటి నీకు దూరం అయిపోతుంది ప్రియులారా. నీ చిత్తం జరుగునుగాక, నీ మాట నాలో జరుగునుగాక అని పదే పదే నువ్వు చెప్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా నువ్వు దేవునికి అత్యంత సమీపమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ప్రియ సహోదరి, ఈరోజు ఈ వాక్యం చూస్తుండగా ఆ రోజు తల్లి మరియలో ఉన్న అదే సమర్పణ, తల్లి మరియలో ఉన్న అదే విధేయత అయ్యా నాకు కూడా దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకు వందనాలయ్యా. ఆ రోజు మరియ తల్లి ఫియాత్ అని జవాబివ్వడం ద్వారా
ఎలాగైతే ప్రభువా రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకురావటానికి మోక్షపు వాకిలిగా ఎలా మార్చబడ్డదో నా తండ్రి, నీ చిత్తం లోకంలో నా ద్వారా నెరవేర్చబడటానికి నన్ను నేను పరిపూర్తిగా సమర్పించుకోవడానికి కావలసిన సహాయం చేయమని అడుగుదాం. ప్రభు, ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా ఎవరెవరైతే ఈ వాక్యం చూస్తున్నారో ప్రభువా, అయ్యా ఈ ఆగమన కాలంలో మా ద్వారా నా తండ్రి మీరు లోకానికి రావాలి, మీ కార్యాలు లోకంలో జరగాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీరే ఒక్కొక్కరిని దర్శించి కార్యం చేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లరా, ఆగమన కాలం అంటే యేసుప్రభు ఎప్పుడో పుట్టిన ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ రోజు మరియ తల్లి ఎస్ అన్నట్లుగా ఇంకొకసారి క్రీస్తు ప్రభు కార్యాలు మన ద్వారా జరగడానికి, అంటే యేసుప్రభు మళ్ళీ మళ్ళీ పుట్టరు కదండి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుని వాగ్దానమే, వాక్యమే దేవుడు కనుక ఏ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడో ఆ వాగ్దానం ద్వారా, ఆశీర్వాదం ద్వారా దేవుణ్ణి ఈ లోకంలోకి మనం తీసుకొని వచ్చిన వారం అవుతాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.